హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. మనకి బెన్టెక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకు బేసిక్ టైపింగ్ వస్తే చాలు అనమాట. గంటకి 240 రూపాయలు అయితే ఈ యొక్క కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రోజుకి 8 గంటలు వర్క్ చేయాలి ఖచ్చితంగా. సో లేదా వారానికి 40 గంటలు పనిచేస్తే చాలు అనమాట మీరు. సో మీకైతే నెలకు జీతం అప్రాక్సిమేట్గా ఒక 50,000 అయినా సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ బెన్టెక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఇన్వాయిస్ ఈడిఐ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇదైతే భారతదేశం అంతటా కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క వేకెన్సీ అనేది. అయితే పర్ అవర్కి $3 అంటే 80 రూపీస్ కాబట్టి 324 అంటే 240 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పూర్తి సమయంగా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. నైపుణ్యాలు వచ్చేసరికి క్రియేటివిటీ స్కిల్స్ అలాగే ఎడోబో అండ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఎవరంటే మనకి రిమోట్గా తీయడం జరిగిందంటే ఎలి మైమాన్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఇక్కడ కంపెనీ వివరణ వచ్చేసరికి బెన్టెక్స్ గ్రూప్ అనేది రిటైల్ మరియు లైసెన్సింగ్ పరిశ్రమలో స్వతంత్రంగా పనిచేసే కంపెనీల సమాహారం అనేసి ఇవ్వడం జరిగింది. సృజనాత్మకత, అధిక నాణ్యత మరియు కస్టమర్ సేవకు అంకిత భావంతో పాటు నిజాయితీ మరియు సమగ్రతకు దాని ఖ్యాతి ద్వారా సమూహం తనను తాను వేరు చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే 78 సంవత్సరాల చరిత్రతో బెన్టెక్స్ యుఎస్ మార్కెట్ మరియు బహుళ ప్రాంతాల్లో అంతర్జాతీయ కంపెనీలు బలమైన ఉనికిని ఏర్పరచుకుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. కంపెనీ ఉన్నతమైన నాణ్యత, విలువ మరియు సామాజిక సమ్మతి అలాగే దాని శీఘ్ర ప్రతిస్పందన సామర్థ్యాలకు దాని నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర వివరణ చూసుకుంటే ఇన్వాయిస్ మరియు డేటా ఎంట్రీ స్పెషలిస్ట్గా మీ బాధ్యతల్లో ఇన్వాయిస్ల యొక్క ఖచ్చితమైన మరియు సమయానుకూల డేటా నమోదు అనేసి ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ ఆర్డర్లు మరియు ఈడిఐ సిస్టమ్ నుండి ఆర్డర్లను డౌన్లోడ్ చేయడం వంటివి ఉంటాయి. అలాగే మీరు మాస్ 90 సేజీ మరియు గ్రేట్ ప్లాన్స్ వంటి ఈఆర్పి సిస్టమ్ ఉపయోగిస్తున్నారు మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ప్రత్యేకంగా ఎక్సెల్లో నైపుణ్యం కలిగి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మేము వేగవంతమైన మరియు సమయస్ఫూర్తితో కూడిన వాతావరణంలో అభివృద్ధి చెందగల జట్టు ఆటగాడి కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. విజయవంతమైన అభ్యర్థి గడువులను చేరుకోవడానికి మరియు పనులను పూర్తి చేయడానికి ఇతర జట్టు సభ్యులతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ స్థానం పూర్తి సమయం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా 40 గంటల పని అనేది ఉంటుందన్నమాట. మీరు డేటా ఎంట్రీ పట్ల మక్కువతో మరియు ప్రముఖ వినియోగదారు దుస్తుల తయారీదారులో చేరాలనే కోరికతో వివరాల ఆధారిత ప్రొఫెషనల్ అయితే దరఖాస్తు చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది రిమోట్ వ్యక్తి స్థానం అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు విజయవంతమైన అభ్యర్థి రిమోట్లో పనిచేయాల్సి ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రోజువారీ వీధుల్లో ఇవి ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇన్వాయిస్ డేటా నమోదు అలాగే ఇన్వాయిస్ అండ్ ప్రాసెసింగ్ ఆర్డర్లు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సిస్టమ్ ఈడిఐ సిస్టమ్ నుండి ఆర్డర్లను డౌన్లోడ్ చేస్తుంది. అలాగే ఇది వేగవంతమైనది మరియు సమయపాలన వాతావరణ బృందంలోని సభ్యులందరికీ బాధ్యతలు అప్పగించబడతాయి అనేసి చెప్పడం జరిగిందనమాట. సహాయం చేయాలని భావిస్తున్నారు అనేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. నైపుణ్య అవసరాలు వచ్చేసరికి మనకి ఇంగ్లీష్లో నిష్ణాతులు అనేది కావాలంటే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేవారైతే ఈ యొక్క జాబ్కి అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్తో అవగాహన అనేది కూడా అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే ప్రత్యేకంగా ఎక్సెల్లో మీకైతే మంచి ప్రావీణ్యం అనేది కలిగి ఉండాలి. మాస్ మార్కెట్ రిటైర్లు మరియు ఈడిఐతో
అనుభవం ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఎంఎఫ్ 8 AM నుంచి 5 PM వరకు మీరైతే అంటే మార్నింగ్ నుంచి అలాగే ఈవినింగ్ 5 PM వరకు కూడా ఈ వర్క్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. వారానికి 40 గంటలు మాత్రమే మీరు వర్క్ చేసినా పర్వాలేదు అనేసి ఈ యొక్క కంపెనీ వర్క్ కల్పించడం జరుగుతుంది. షెడ్యూల్ వచ్చేసరికి 8 గంటల షిఫ్ట్, అనుభవం వచ్చేసరికి మేము సెక్షన్ వెళ్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పని ప్రదేశం వచ్చేసరికి రిమోట్, అంటే పూర్తి స్థాయిగా మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్, అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.